స్కూబా డైవ్ అయితే చేయడం జరిగింది. మనం చూసినాం కేంద్ర ప్రభుత్వం ఇటీవల అండమాన్ దీవుల్లో గ్రేట్ నికోబార్ పేరు మీద ఒక పెద్ద ప్రాజెక్టుని అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక షిప్పింగ్ హార్బర్, షిప్పులకి ఒక స్టేషన్ అన్నట్ల అక్కడ నిర్మించడానికి దాదాపు కొన్ని వందల వేల ఎకరాల భూములను అయితే తీసుకోవడం జరిగింది. ఈ భూమిలో కొన్ని లక్షల చెట్లు, దాదాపు 1.5 కోటి చెట్లను తీసేసి అక్కడ పోర్ట్ అయితే నిర్మిస్తున్నారు. ముఖ్యంగా అదానికి సంబంధించినటువంటి కంపెనీ ఆ పోర్టు బాధ్యతలను అయితే చూసుకుంటున్నది. మరి ముఖ్యంగా ఈ ప్రకృతిని మొత్తం విధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన జాతుల్ని కూడా సర్వనాశనం చేసి అక్కడ ఉన్నటువంటి పగడపు దిబ్బలు, సముద్రం లోపల ఉన్నటువంటి అత్యంత సుందరమైనటువంటి ప్రదేశాలను మొత్తం ధ్వంసం చేస్తున్నారని చెప్పి నిన్న రాహుల్ గాంధీ స్కూబా డ్రైవ్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు ఒకసారి. గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుతో పర్యావరణ విధ్వంసం, సహజ సిద్ధమైన ప్రకృతి సంపద త్వరలోనే నాశనం కాబోతున్నది రాహుల్ గాంధీ. ఆ ఆలోచననే నన్ను కలిసివేస్తున్నది. కేంద్రానికి పర్యావరణంపై అవగాహన లేదు. దీన్ని దేశ రక్షణ ప్రాజెక్టుగా చెబుతున్నది, కానీ అది పచ్చి అబద్ధం. పగడపు దీవులను నాశనం చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం గిరిజనుల భూములను లాక్కుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు దేశ యువత పోరాడాలని పిలుపు. గ్రేట్ నికోబార్ పరిధిలోని సముద్ర గర్భంలో రాహుల్ స్కూబా డ్రైవింగ్ వీడియో ఎక్స్లో పోస్ట్. దాదాపు 15 నిమిషాలకు సంబంధించినటువంటి వీడియోని ఎక్స్లో రాహుల్ గాంధీ గారు అయితే పోస్ట్ చేయడం జరిగింది. మనం చూసినాం గతంలో కూడా ఆయన పెద్ద మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా గతంలో గుజరాత్లో ఏదో చిన్నగా స్కూబా డ్రైవ్ చేసిండే, దాన్ని మొత్తం ఇక చుట్టూ ఘాట్లు ఇదే పెట్టుకుంటే రాహుల్ గాంధీ చూడు నిన్న ఒక్కడే మొత్తం సముద్రం లోపల దాదాపు 15 నిమిషాల వీడియోనే రిలీజ్ చేసిండంటే ఆయన ఎంతసేపు చేసింటాడు చూడండి. చూద్దాం మరి ఆ ప్రాజెక్టును ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారు. 1.5 కోటి చెట్లను ఏకంగా విధ్వంసం చేస్తున్నారంట. ఏం చెప్పిండ్రా వీళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ కంటే, ఇక్కడ ఏదైతే చెట్లను కొట్టేస్తున్నామో వాటి స్థానంలో ఎక్కడనో రాజస్థాన్లో నాటుతారంట ఆ మొక్కల్ని. మరి ఎట్లా నాటుతారు, ఏం చేస్తారు అర్థమయ్యే పరిస్థితి అయితే లేకుండా పోయింది. చూడొచ్చు ఒకసారి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్టు వల్ల అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతోందని, ఒక వ్యాపారవేత్త కోసం మోదీ సర్కార్ గ్రేట్ నికోబార్ దీవిలోని 1.5 కోట్లకు పైగా చెట్లను, పగడపు దిబ్బలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. తన అండమాన్ పర్యటనకు సంబంధించిన వివరాలతో కూడిన 16 నిమిషాల నిడివి గల ఒక ప్రత్యేక వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన గ్రేట్ నికోబార్ పరిధిలోని సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ పగడపు దీవులను పరిశీలిస్తూ స్కూబా డ్రైవింగ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇంతటి సహజ సిద్ధమైన ప్రకృతి సంపద త్వరలోనే నాశనమైపోతుందనే ఆలోచనే తనను తీవ్రంగా కలిసివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఎంత ఆవేదన వ్యక్తం చేసినా ఏం చేసినా నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరికి అంబానీ, అదానీలు ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను అన్నట్లు ఏదైనా చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది మాత్రం చేసి తీరడానికి ఇక మా దగ్గర అధికారంలో ఉన్నదని చెప్పి వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ప్రతిపక్షాల మాట వినరు, ఎవరు చెప్తే వినరు. వాళ్ళు ఇష్టం వచ్చింది ఆడింది ఆడ, పాడింది పాట అన్నట్లా చేస్తున్నారు. ఏఐకి సొంత